రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కొంతకాలం వాటిని కొనసాగించినాయి. ఆ పేర్లు అయితే మారుతూ వచ్చినాయి. 108, 104 అంబులెన్స్లు పెట్టారు. పేదవాడికి నిజంగానే కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు అయితే ఆపలేదు. 108, 104 అంబులెన్స్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఎమర్జెన్సీ కేసుల్ని ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకోండి, వాళ్ళు చచ్చిపోతారు కదా ఇమ్మీడియట్గా. కొంతమందికి ఇమ్మీడియట్గా సర్జరీ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. డబ్బులున్నవాడు సర్జరీ చేయించుకుంటాడు, లేనివాడు చచ్చిపోతాడు. సో ఇటువంటి కేసుల్లో ఎట్లయినా సరే వాళ్ళు బతికించాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో 137 కేసులు